హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. 2600 కోట్ల రూపాయల స్కామ్. ఈ స్కామ్ చేసింది ఎవరు అంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ అని చెప్పేసి ఒక కంపెనీ. ఈ స్కామ్ని బయటపెట్టింది ఎవరు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ. ఈ స్కామ్ ఏంటి అన్న విషయాన్ని సింపుల్గా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాం. మీరు కూడా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతకుముందు ఒక ప్రశ్న ఏంటి అంటే, ఈ వీడియో మొత్తం చూశాక ఈ స్కామ్కి చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సంబంధం ఉంది అని చెప్పేసి మీకు అనిపిస్తుందా అన్న విషయాన్ని తప్పకుండా మీరు కమెంట్ రూపంలో తెలపాలి. వీడియో మొత్తం చూడండి, తప్పకుండా చివరిలో కమెంట్ అన్నది చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ స్కామ్ గురించి సింపుల్గా మనం అర్థం చేసుకుందాం. 2018లో హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో ఒక పిటిషన్ అనేది దాఖలైంది. ఆ పిటిషన్లో ఎవరైతే దాఖలు చేసిండో పిటిషనరు, ఆయన ఏమన్నాడు అంటే, మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనే కంపెనీ ఆర్బీఐ చట్ట నిబంధనలు ఉల్లంఘించింది అని చెప్పేసి ఆ పిటిషన్లో పిటిషనర్ పేర్కొన్నాడు. దాంతోపాటు డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలి మార్గదర్శి ఫైనాన్షియర్స్ మీద అని చెప్పేసి ఆ పిటిషన్లో పిటిషనర్ అన్నది కోరుకున్నాడు. అయితే ఈ పిటిషను నాంపల్లి కోర్టులో దాఖలు అవ్వంగానే రామోజీరావు గారు ఏం చేసిండు అంటే, అప్పట్లో ఉన్నటువంటి ఉమ్మడి హైకోర్టు, అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టు సపరేట్ అవ్వలే, అప్పుడు ఉమ్మడి హైకోర్టుగానే ఉంది. అప్పట్లో ఉన్నటువంటి ఉమ్మడి హైకోర్టులో ఈ పిటిషన్కి వ్యతిరేకంగా ఆయన ఒక పిటిషన్ వేసిండు. ఉమ్మడి హైకోర్టు ఏం చేసింది అంటే, ఈ పిటిషన్ని, అంటే నాంపల్లి కోర్టులో దాఖలైన పిటిషన్ని కొట్టేసింది. అయితే అక్కడికి ఈ విషయం అన్నది ఆగిపోయింది. దాని తర్వాత ఏం జరిగిందంటే, 2019లో వైసీపీ ప్రభుత్వం అన్నది వచ్చింది. దాని తర్వాత ఏం జరిగిందంటే, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో, ఆదేశాలు, ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకి వ్యతిరేకంగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఆయనతో పాటు వైసీపీ ప్రభుత్వం, అంటే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది కదా, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, వైసీపీ ప్రభుత్వం ఇద్దరూ కలిసి ఈ ఉమ్మడి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సరే, దాని తర్వాత దానికి వ్యతిరేకంగా కొన్ని పాయింట్ల మీద రామోజీరావు గారు కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళిండు, అది వేరే సంగతి. అయితే సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే, ఆర్బీఐని వివరణ కోరింది. సరే, వీళ్ళు వచ్చిర్రు ఇక్కడికి, దీని మీద మీరు వివరణ ఇవ్వండి అని చెప్పేసి ఆర్బీఐని సుప్రీంకోర్టు మార్గదర్శి గురించి వివరణ ఇవ్వండి అని చెప్పేసి కోరింది. అయితే ఆర్బీఐ మార్గదర్శి గురించి ఇచ్చిన వివరణ చూసి సుప్రీంకోర్టు షాక్ అయిపోయింది. ఏంటి అంటే, ఆర్బీఐ ఏమన్నదంటే, 2600 కోట్ల అక్రమ డిపాజిట్లు అన్నవి మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనే కంపెనీలో ఉన్నాయి. ఆ డిపాజిట్లన్నీ 2600 కోట్లవి, అవి మొత్తము అక్రమంగా జరిగిన డిపాజిట్లు అని చెప్పేసి ఆర్బీఐ చెప్పడం జరిగింది. అది చెప్పంగానే సుప్రీంకోర్టు కూడా షాక్ అయిపోయింది. షాక్ అయిపోయి ఏం చేసిందంటే, కేసుని విచారించిన సుప్రీంకోర్టు ఏప్రిల్ 9, 2024, అంటే ఈ సంవత్సరమే ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉన్నో ఆ తీర్పును తప్పుబడుతూ కొట్టేసింది. అంటే నాంపల్లిలో దాఖలైన పిటిషన్ని ఉమ్మడి హైకోర్టు కొట్టేస్తే, ఉమ్మడి హైకోర్టు కొట్టేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. కొట్టేసి ఏమన్నది అంటే, దీంట్లో నిజాలు నిగ్గు తేలవలసిన అవసరం ఉన్నది అని చెప్పేసి ఏమన్నది అంటే, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసుని తెలంగాణ హైకోర్టుకి ఇచ్చి దీని మీద పూర్తి విచారణ జరపాలి అని కోరింది. అంటే 2019 తర్వాత ఏమైందంటే, ఆంధ్రప్రదేశ్లో కోర్టు సపరేట్ అయిపోయింది, తెలంగాణలో కోర్టు సపరేట్ అయిపోయింది. అప్పుడు తెలంగాణ కోర్టు అని చెప్పేసి మనం పిలిచేవారం. అయితే సుప్రీంకోర్టు తెలంగాణ కోర్టుకి ఈ కేసునిచ్చి దీని మీద పూర్తి విచారణ జరపండి, ఆర్బీఐ 2600 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్తుంది, దాన్ని మీరు విచారించి నిజాలు నిగ్గు తేల్చాలి అని చెప్పేసి చెప్పింది. తెలంగాణ హైకోర్టులో ఇద్దరు జడ్జిలు, జస్టిస్ల బెంచ్ ఈ కేసుని టేకప్ చేసింది. ఆ ఇద్దరు జడ్జిలు ఎవరు అంటే, జస్టిస్ సుజాయ్ పాల్ అని చెప్పేసి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు. ఈ ఇద్దరి జడ్జిల బెంచ్ ఏదైతే ఉందో ఇది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకి ఈ కేసుని టేకప్ చేసింది. ఇది అంతవరకు జరిగిన స్టోరీ. దాని తర్వాత ఏం జరిగింది అంటే, ఈ కేసులో ఆర్బీఐని కూడా ప్రతివాదిగా చేర్చింది తెలంగాణ హైకోర్టు. ఎందుకు చేర్చింది అంటే, ఆల్రెడీ ఆర్బీఐ అన్నది కొన్ని రుజువులని సుప్రీంకోర్టుకి ఇచ్చింది కాబట్టి ఈ కేసులో ప్రతివాదిగా చేర్చాలి అని, కాబట్టి ఆర్బీఐని కూడా ప్రతివాదిగా చేర్చింది. దాని తర్వాత మొన్న, అంటే ఈ నెల 13న ఆర్బీఐ ఈ కేసులో కౌంటర్ అనేది దాఖలు చేసింది. ఈ కౌంటర్లో మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారిస్తూ చట్టం ఏదైతే ఉందో 45S అని చెప్పేసి ఒక చట్టం ఉంది, దాన్ని ఉల్లంఘించింది అని చెప్పేసి కౌంటర్లో ఆర్బీఐ చెప్పడం జరిగింది. ఇప్పుడు 45S చట్టం అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తి 25 మంది కంటే ఎక్కువ ఏదైతే ఉందో వసూలు చేయకూడదు, డబ్బులు వసూలు చేయకూడదు. 25 మంది కంటే ఎక్కువ ఒక కుటుంబం ఉంటే 250 మంది కంటే ఎక్కువ డబ్బులు అనేది వసూలు చేయకూడదు. ఇది చట్టం.
దీన్నే 45S అంటారు. దీన్ని ఈ మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనే చట్టం ఉల్లంఘించింది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఆర్బీఐ తెలిపింది, క్లియర్గా కౌంటర్ అన్నది వేసింది ఆర్బీఐ. ఈ విషయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా హైకోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. ఎప్పుడు? మొన్న 13వ తారీఖు జరిగింది. మొత్తం ఇందులో 70,000 మంది చందాదారులు ఉన్నారు. ఎంతమంది చందాదారులు? మనం 45S గురించి, మనం చట్టం గురించి మాట్లాడుకుంటే ఎవరి దగ్గరైనా మనం చందా తీసుకుంటే అది 25 మంది కంటే ఎక్కువ ఉండకూడదు. కుటుంబ సభ్యులైతే 250 మంది కంటే ఎక్కువ ఉండకూడదు. ఇది చట్టం. కాకపోతే మార్గదర్శి క్లియర్గా ఈ చట్టాన్ని ఉల్లంఘించిందని చెప్పారు. సరే, ఈ చట్టానికి ఇక్కడ కొన్ని పాలిటిక్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఇందులో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాల పనితీరు ఎట్లా ఉంది అంటే ఇక్కడ కొన్ని డౌట్స్ క్రియేట్ అవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణలో ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎంతమంది డిపాజిటర్లు ఉన్నారు, జిల్లాల వారీగా పరిశీలించి వారిలో ఎంతమందికి డబ్బులు తిరిగి చెల్లించారు అన్న విషయాన్ని చూడవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ బాధ్యతను నెరవేర్చలేదు, తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ బాధ్యతలని నెరవేర్చలేదు. అదే కాకుండా నిన్న మంగళవారం ఈ కేసు అన్నది నడిచింది. ఈ కేసులో విచారణ అన్నది జరిపింది ఆనరబుల్ హైకోర్టు. ఆ విచారణలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక లాయర్ గారు వచ్చిండు, తెలంగాణకి సంబంధించిన ఒక లాయర్ గారు వచ్చిండ్రు. వీళ్ళిద్దరు కూడా మౌనంగా ఉన్నారు. జనరల్గా ఏంటి మీరు చేయవలసిన పని ఏంటి అంటే అక్కడ జరిగిన అవినీతి ఏదైతుందో ఆ అవినీతిని బయట పెట్టాలి. కానీ ఇద్దరు మౌనంగా ఉన్నారు. ఎందుకు మౌనంగా ఉన్నారు అన్న విషయం ఆల్రెడీ మీకు తెలిసిందే. ఈ విషయాన్ని మీరు తప్పకుండా కమెంట్ చేయాలి అని చెప్పేసి నేను ఇందాక చెప్పిన. మౌనంగా ఉండడం వల్ల ఏమైంది అంటే ఎగనెస్ట్ పార్టీ అయినటువంటి మార్గదర్శి ఫైనాన్షియల్స్ లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ 11వ తారీఖు డేటు అన్నది తీసుకున్నాడు. ఆ లాయర్ కూడా మామూలు లాయర్ కాదండి. ఆయన పేరు నేను చెప్తే బాగుంటుందో నాకు తెలియదు, అందుకే చెప్తలేను. మామూలు లాయర్ అయితే కాదు, గంటలకి లక్షల రూపాయలు తీసుకునే లాయర్. అందుకే ఆయనను తీసుకొచ్చిర్రు. ఈ ఇద్దరు గవర్నమెంట్ లాయర్లని కూర్చోబెట్టి ఈ కేసుని సాగదీస్తున్నారు. అయితే సాగదీయడంలో ఒక చిన్న మర్మం ఉంది. ఏంటి అంటే ఈ 2,600 కోట్లని ఎక్కడో ఒకక్కడ సెటిల్ చేయాలి అన్న ఉద్దేశం కూడా కనిపిస్తుంది. ఎట్లా సెటిల్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక పార్టీ ఉంది, నేను పార్టీల పేర్లు చెప్పను, ఒక పార్టీ ఉంది. ఆ పార్టీకి జిల్లాల వారీగా కార్యకర్తలు ఉంటారు. ఏముంది, ఒక్కొక్క జిల్లాలో ఒక 1000 మందో 500 మందో కార్యకర్తలను పట్టుకుని వాళ్ళ పేరు మీద ఈ అమౌంట్ డిపాజిట్ అయింది, ఈ అమౌంట్ తిరిగి వాళ్ళకి వెళ్ళిపోయింది అని చెప్పేసి కాగితాలు సృష్టిస్తే కేసు మొత్తం నీరు కారిపోద్ది. ఇది చేయడానికి వీళ్ళు టైంని సాగదీస్తున్నారు అని చెప్పేసి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేను చెప్తున్నాను కాదు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకపోతే ఇప్పుడు ఈ కేసు అన్నది ఒక ఫైనల్ స్టేట్లో ఉంది. ఎందుకంటే ఆర్బీఐ ఆల్రెడీ ప్రూఫ్ చేసింది ఇక్కడ నిజంగానే అక్రమం అన్నది జరిగింది అని చెప్పేసి ప్రూవ్ చేసింది. ఇక రాబోయే రోజులలో అంటే సెప్టెంబర్ 11వ తారీఖు మళ్ళీ డేట్ ఉంది కాబట్టి చాలా తొందరలోనే ఈ విషయం మీద హైకోర్టు ఏదో ఒక డెసిజన్కి వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. నిజంగా మీలో ఎవరికైనా మార్గదర్శి చిట్ ఫండ్స్ కానివ్వండి, ఫైనాన్షియల్స్ నుంచి మీలో ఎవరికైనా డబ్బులు రావాలంటే మీరు తప్పకుండా కింద కమెంట్ చేయండి. నాకైనా తెలుస్తుంది కదా అట్లీస్ట్ ఎంతమందికి రావాలో. ఆ విషయం అన్నది బయటికి రావాలి. అదే కాకుండా మీ అందరికి గుర్తుండి ఉంటుంది, ఉండవల్లి గారు అప్పట్లో ఒక ఫోన్ నెంబరో లేదా వాట్సాప్ నెంబరో ఏదో ఇచ్చిండు, నన్ను సంప్రదించండి అని చెప్పేసి పాపం ఆయన చెప్పిండు. ఆ డీటెయిల్ మీరు యూట్యూబ్కి వెళ్తే మీకు దొరుకుతాయి. ఆ డీటెయిల్లోకి వెళ్ళి మీకు మార్గదర్శి నుంచి ఏమైనా అన్యాయం జరిగినా, డబ్బులు రావాల్సి ఉన్నా తప్పకుండా ఉండవల్లి గారిని కాంటాక్ట్ చేయండి. ఈ వీడియోని మీరు వైరల్ చేయాలి. ఎందుకంటే ప్రజలందరి దాకా ఈ వీడియో చేరాలి కాబట్టి ఈ వీడియోని వైరల్ చేయండి. వైరల్ చేయడానికి రెండు పద్ధతులు. ఒకటి, వీడియోని లైక్ చేయండి. రెండు, మీ వాట్సాప్ గ్రూపులలో ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించండి. అది కాకుండా నేను ఈ వీడియో స్టార్టింగ్లో ఒక కమెంట్ చేయండి మీరు అని చెప్పేసి చెప్పా. ఆ కమెంటు మీరు తప్పకుండా చేయాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.